రోజులో 16 గంటలు సూర్యుడే కనిపించని ప్రదేశం అది. కనిపించే ఆ కొన్ని గంటలు కూడా చంద్రుడిలా వెన్నెల కురిపిస్తాడు సూర్యభగవానుడు. ఇదంతా అక్కడ కురుస్తున్న మంచు చేసే మ్యాజిక్. దట్టంగా కురిసే మంచుతో మన్యం ఐస్ ముద్దైపోయింది. మంచు తెరల మధ్య మన్యం మంచి ముత్యంగా మెరిసిపోతోంది. చెట్లకు మంచు ముత్యాలు కాస్తాయి. ఇంతటి అందమైన అద్భుతమైన ప్రదేశం మనకు చాలా దగ్గరే. వెళ్దాం రండి. హిమాలయ లోయల్లోని కాశ్మీరం దారి తప్పి వచ్చిందన్నట్టుగా ఉంటుంది లంబసింగిలోని పరిస్థితి. ఇక్కడ -డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా ఏర్పడిన పరిస్థితుల్లో లంబసింగిలో ప్రస్తుతం అయితే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదై ఉంది. ఇక్కడ మనం ప్రస్తుతం లంబసింగిలో ఉన్నాం. పూర్తిగా అంటే ఎప్పుడూ కూడా మనకి -డిగ్రీస్ టెంపరేచర్స్ అనేది అనుభవం ఉండదు, కానీ ఈ ప్రదేశంలో ఉన్న వరకు -డిగ్రీల అనుభవం ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఏ సమయంలో వచ్చినా ఉదయం నుంచి రాత్రి వరకు, అంటే ఉదయం 10 గంటల వరకు కూడా ఇక్కడ చలి కొరికేసే చలి ఉంటుంది. అలాగే 12 గంటల సమయం నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా కాస్త తెరిపినిచ్చినప్పుడు కూడా మళ్ళీ 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఇక్కడ చలి వర్షం కురిసినట్టుగా కురుస్తుంటుంది. దాంతో ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చేవారు, ఇక్కడ నివసించేవారు, ఇక్కడికి వచ్చే పర్యాటకులు అందరూ కూడా ఇక్కడ చలిమంటలపైన ఆధారపడుతూ ఉంటారు. ఆంధ్రాలో విశాఖపట్నం నుంచి కేవలం 110 కిలోమీటర్ల దూరం ప్రయాణం. అక్కడే మంచు ప్రపంచం లంబసింగి. లంబసింగికి చేరుకోవాలంటే నర్సీపట్నం మీదుగానే వెళ్ళాలి. నర్సీపట్నం నుంచి బయలుదేరితే పెద్దగా చలనిపించదు. కొన్నిసార్లు ఉక్కపోతగా కూడా అనిపిస్తుంది. అయితే డౌనూరు గ్రామం వరకు మామూలుగానే ఉన్నా తరువాత మెల్లమెల్లిగా చలి ప్రారంభమవుతుంది. ఇక లంబసింగి చేరుకోగానే ఒక్కసారిగా తొలి యవ్వనంలోని ప్రేమలా వెంటాడుతూ గిలిగింతలు పెడుతుంది చలి. సముద్ర మట్టానికి 1355 మీటర్ల ఎత్తులో ఉంది లంబసింగి. చుట్టూ ఎత్తైన కొండలు, వంపులు తిరుగుతూ వెళ్లే ఘాట్ రోడ్. ఈ దారిలో ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు ఒక వరం. చలికాలమే అనుకునేరు, లంబసింగిలో ఏడాది పొడవునా చలి ఉంటూనే ఉంటుంది. ఆంధ్రాలో మండుటెండలు కాస్తున్నా 48 డిగ్రీల టెంపరేచర్ నమోదైన రోజుల్లో కూడా లంబసింగిలో టెంపరేచర్ 20 డిగ్రీలు దాటదు. సాధారణంగా లంబసింగి గ్రామంలో అక్టోబర్ నుండి మార్చి వరకు చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతా చేసి లంబసింగి జనాభా ఎంత తెలుసా? జస్ట్ 200 మాత్రమే. దూరంగా విసిరేసినట్లు ఉండే లంబసింగిలో అంత జనాభా ఉండడం కూడా గొప్పే. లంబసింగిలో ఎక్కడ చూసినా సంవత్సరం పొడవునా చలిమంటలు ఉంటూనే ఉంటాయి. మనందరికీ సంక్రాంతి ముందు రోజు మాత్రమే భోగి పండుగొస్తే ఇక్కడ నిత్యం భోగిమంటలు వేసుకోకపోతే జీవితం ఉండదు. వందలాది ఐస్ దిమ్మలు తాకుతూ వెళ్తున్నట్లు అనిపించే చలి. ఏదో మంచు మాయ కమ్మేసి చలిపులి ఒక్కసారిగా దాడి చేసే పరిస్థితి నిత్యం కనిపిస్తుంది. అయితే అందులోనూ అందం ఉంటుంది. ఊటీ వరకు పోలేం కాబట్టి ఇదే ఆంధ్ర ఊటీ అని మేము ఫీల్ అవుతూ ఉంటాము. వేసవకాలంలో కూడా మే నుంచి స్టార్ట్ చేస్తే జూన్ ఎండింగ్ వరకు కూడా 2 నెలలు చాలా కూల్గా ఉంటుంది. అలాగే చలికాలంలోనే డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసుకుని ఏప్రిల్ వరకు కూడా చలిగా ఉంటుంది. కంపల్సరీగా రగ్గులు దుప్పట్లో పట్టుకుని ఉండాల్సిందే. ఎప్పుడు నిరంతరం నేను ఇది పెట్టుకుని ఉంటాను. సాయంత్రం 9 అయినా 10 అయినా, మధ్యాహ్నం 1 గంట అయినా 2 అయినా. ఇక్కడ కానీ గవర్నమెంట్ ఏమైనా ఇక్కడ లంబసింగిలో రిసార్ట్స్ టైప్లో పెట్టి డెవలప్మెంట్ చేస్తే ఇంకా దీనికి మనకి ఊటీ రేంజ్లో ఇక్కడ అవకాశాలు, ఇంకా పేరు ఈ లంబసింగికి, ఈ ఘాటీకి ఇంకా పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లంబసింగికి తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా వస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతానికి బాగా పబ్లిసిటీ వచ్చింది. దీంతో ఇక్కడ ప్రత్యేకమైన వాతావరణాన్ని చూసేందుకు టూరిస్టులు భారీగానే వస్తున్నారు. చంద్రుడిలా సూర్యుడు కనిపించడం చాలా వింతగా ఉందని అంటున్నారు. ఇంతటి మంచుని, ఇంత తక్కువ టెంపరేచర్లను చూస్తామని అనుకోలేదని చలికి వణుకుతూ చెప్తున్నారు. ఇక్కడ సూర్యుడు సైతం చంద్రుడిలాగా వెన్నెలు కురిపిస్తాడు. ఈ ప్రదేశాన్ని చూడడానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చినారు. ప్రస్తుతం మనతో పాటు విశాఖపట్నం నుంచి వచ్చిన వారు, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన వారు కొంతమంది ఇక్కడ టూరిస్టులు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఎలాంటి అనుభవం పొందారు, ఇక్కడ ఉన్న ప్రదేశంలో వారు ఏం చూసారని అడిగి తెలుసు. మేడం ఇంద్ర గారు, మీరు చెప్పండి, ఇక్కడికి ప్రతి సంవత్సరం మీరు వస్తుంటారు కదా, ఇక్కడ మీకు ఎందుకు వస్తారు? ఇక్కడ మీకు మిమ్మల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసేది ఏంటి? ఇక్కడున్న సీనరీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్
టెంపరేచర్ ద 0 degrees చూడాలనే ఆశ నాకు. కానీ ఆ 0 degrees నేను 7th to 12th ఎప్పుడు జనవరిలో చూడలేదు. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం నోటీస్ చేశాను. 0 degreesలో మనకి ఎదుటి మనుషులు కనిపించలేదు. ఇదే డ్యామ్ దగ్గర నేను లాస్ట్ ఇయర్ 8th 0 degrees చూశాను. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఎవ్రీ ఇయర్ ఐఎమ్ కమింగ్. హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడికి వచ్చాక ఎంత పరేషాన్ అవుతున్నాం అంటే అది చంద్రుడా సూర్యుడా ఇంత చల్లగా అసలు ఎప్పుడు మేము చూడలేదు. సో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి మాకైతే ఇది చాలా బాగుంది. అండ్ నిజంగానే మేము ఆనందిస్తున్నాం ఇక్కడికి వచ్చినందుకు. అంత దూరం నుంచి వచ్చినందుకైతే చాలా బాగుంది. అంటే మీకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ మంచు తెరల్లో ఒక మనిషి మంచు తెరల్లో నుంచి అది వస్తున్నట్టయితే ఏం కనిపించట్లేదు మాకు. ఆఖరికి మధ్యలో ఆగాము, మళ్ళీ చూసాము ఏమైనా ఉన్నాయా, ఎదురకుండా వస్తున్నాయా. డ్రైవర్ మీదే మా ధ్యాస, రోడ్డు మీద ధ్యాస, ఏం కనిపించట్లేదు మాకు. బట్ అయినా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే వచ్చి ఇక్కడికి. మీకు ఎట్లా అనిపించింది? నేనైతే ఫస్ట్ టైం రావడాన్ని చాలా బాగుంది. నేను ఎప్పుడు సూర్యుడిని ఇంత అందంగా చూడలేదు. ఇంత అందమైన సూర్యుడిని ఎప్పుడు చూడలేదు. సూర్యుడిని చూపించండి. అసలు అలా చంద్రుడేమో కొంచెం పసుపు రంగులో ఉంటాడు. ఈ సూర్యుడు ఏంటో తెల్లగా ఉన్నాడు. ఇంత అందమైన సూర్యుడిని ఎప్పుడు చూడలేదు అసలు. సూర్యుడు కూడా ఎంత అందంగా ఉంటాడంటే వేరే తెలుసు. శీతాకాలం వచ్చిందంటే చాలు ఈ గూడెం గుడిసెల్లో 24 గంటలు చలిమంటలు మండాల్సిందే. పండ్లకు వెళ్తుంటే ఒళ్లంతా తడిసి ముద్దైపోతుంది. పొలం పనులు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కువ మంది గిరిజనులే ఇక్కడ. పురుషులతో పాటు మహిళలు కూడా చలిని తట్టుకునేందుకు సారా తాగుతుంటారు. ఒళ్ళు వెచ్చదనానికి ఇది తప్పనిసరి అంటారు. స్కూల్కు వెళ్లే పిల్లలు బారెడు పొద్దెక్కితే గాని బయటకు రాలేని పరిస్థితి. తాగునీళ్లని సైతం మరిగించుకునేందుకు నానాపాట్లు పడుతుంటారు ఇక్కడి వాళ్ళు. రోజంతా నిద్రలోనే గడిపే వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తారు. కూలి డబ్బులు సంపాదించుకోలేని పరిస్థితిని ఇక్కడి మంచు తీసుకొస్తుందని వాపోతున్నారు స్థానిక వ్యవసాయ కూలీలు. పనులకు తొందరగా వెళ్ళిపోతున్నాం. 10 గంటలు దాటితే కానీ పనులోకి వెళ్ళిపోతున్నాం. అదే ఈ పొగ మంచు కానీ చలి కానీ లేకపోతే 6 గంటలకి మేము పనుల్లోకి వెళ్ళిపోగలం. పొలం పనులకి కానీ తోట పనుల్లో కానీ వెళ్ళిపోగలం. కానీ ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాం. మైదాన ప్రాంతానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉండే లంబసింగిలో జీవితం అంటే పోరాటమే. ఉదయం 10 గంటలు దాటితే కాని సూర్యుడు కనిపించడు. సాయంత్రం 4 గంటలకి మళ్లీ చలి మొదలు. ఈ ప్రదేశంలో సూర్యుడు కూడా గజగజా వణుకుతాడు. అందుకే రోజులో కేవలం 4-5 గంటలు మాత్రమే ఇక్కడికొచ్చేందుకు సాహసిస్తాడు. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం ఈ చలికి అలవాటు పడిపోయారు. 0 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో పాటు -డిగ్రీలు కూడా ఇక్కడ నమోదవుతాయి. ఇక్కడ సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే. ఇక చలికాలం మొదలైతే 0 -డిగ్రీలు కూడా అలవాటే. చలి చాలా విపరీతంగా ఉందండి. వండలేకపోతున్నాం. అత్తమైన కుంపట్లో అగ్గి వేసుకొని అలా వండడం. కుంపట్లో అగ్గి దుప్పటి కప్పుకొని వండడం. నిరుడు ఏడు బాగా ఎక్కువ. ఆ చలికి తట్టుకోలేకపోతున్నాము. ఇంక ఈ సంవత్సరం మరీ లావైపోయింది. నిరుడు నావైంది. మరి గాలికి జ్వరాలు రొంపలు జలుబు చేసేసి ఉన్నది. హాస్పిటల్ కూడా నిండిపోతున్నాయి. ఇంకేటి చేస్తాం చెప్పు. కొంపటెట్టుకోవడం, మంటగా అనుకోవడం, అలాగ ఉండడం. లంబసింగి అని ప్రపంచమంతా పిలిచినా ఇక్కడ జనాలు మాత్రం దీన్ని కొర్రుబయలు అని పిలుస్తారు. ఇది టూరిస్ట్ స్పాట్ అవుతుందని వాళ్ళెవరూ అనుకోలేదట. ఇక ఈ ప్రాంతంలో డ్రైవింగ్ అంటే ప్రాణాలతో చెలగాటమే అనే పరిస్థితి ఉంటుంది. ఎదురుగా వస్తున్న వాహనం కనిపించదు. స్టీరింగ్ కానీ హ్యాండిల్ కానీ పట్టుకోవడం కూడా కష్టమే అవుతుంది. ప్రమాదాలు తప్పవిక్కడ. దీంతో ఈ మంచును చూసేందుకొస్తున్న పర్యాటకుల తాకిడి సమయంలో గిరాకీలు చేద్దామన్నా కుదరని పరిస్థితి అంటున్నారు స్థానిక డ్రైవర్లు. ఇది ఎప్పుడు పొగ మంచుతో కప్పబడి ఉంటుంది సార్. ఇది ఎప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఎప్పుడైనా మనకి 8-9 అయినా సరే లైట్లు ఆన్లోనే పెట్టుకుంటాం. హెడ్ లైట్లు కూడా టూరిస్టులు ఎక్కువ తీసుకొస్తుంటాం. నర్సీపట్నం నుంచి వైజాగ్ నుంచి గట్లా వస్తారు. వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి అన్ని చూపించి మళ్ళీ తీసుకెళ్తూ ఉంటాం. ఎప్పుడు వచ్చినా సరే ఈ మంచు అనేది మాత్రం అద్దాల మీద పడిపోయి మాకు తోవ కూడా సరిగ్గా కనపడదు. స్లోగా పోతాం. ఎక్కువ మంచు ఎప్పుడు గ్లాసుల నిండా పడేస్తూ ఉంటుంది. దానివల్ల మాకు డ్రైవింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే కొద్దిగా ఇబ్బంది పడతారు. కాకపోతే మేము టూరిస్టులు తిప్పడం వల్ల మాకు కొద్దిగా అలవాటు అయిపోయి ఉంటుంది. అయితే లంబసింగిలో మాత్రమే ఇలాంటి విచిత్ర పరిస్థితులు రావటానికి సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడం ఒక కారణమైతే, ఎత్తైన చెట్లు, గుంపులుగా ఉండే చెట్లు ఉండటంతో ఇక్కడ గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే మేఘాలు అతి తక్కువగా ఏర్పడే అవకాశాలుంటాయి.
మేఘాలు లేకపోవడంతో అన్ని పరిస్థితులు అనుకూలించడంతో ఇక్కడ వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని తెలుపుతున్నారు. ఇక్కడ పర్యావరణ సమతుల్యం ఉండడంతో అన్నీ కుదిరి ఇక్కడ చలిపులి రెచ్చిపోతోంది. ఎన్నో అందాలను తనలో దాచుకుని టూరిస్టుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ లంబసింగిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే లంబసింగి కాశ్మీర్కే కన్నుకుట్టే విధంగా తయారవుతుంది. ఈ లంబసింగి ప్రదేశం మనిషిని గజగజ వణికించేస్తే మానసికంగా మాత్రం ఎంతో దగ్గర చేస్తుంది. ఈ ప్రదేశానికి వచ్చిన వారు ఎవరైనా సరే 10 కాలాల పాటు గుర్తుండిపోయే జ్ఞాపకాలను తీసుకెళ్తారు. ఈ మంచి ప్రపంచం మనకి మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఇక మరిన్ని ఆలస్యం ఈ సీజన్లోనే లంబసింగి అందాలను చూడడానికి వచ్చేయండి. ఇది కెమెరా పర్సన్ భాస్కర్, ఎల్ శ్రీనివాస్, V6 న్యూస్, లంబసింగి మంచు పర్వతం నుంచి.